ఉనికి గల వేరే వస్తువే నేను అన్నటువంటి ఆ ఉత్తమ పురుష లేకపోతే వేరే వస్తువేదీ లేదు అని మన అనుభవమేనాది. కాబట్టి అద్వితీయమై వెలిగే ప్రజ్ఞయే సర్వజ్ఞత్వము అవుతుంది. ఉన్నది నేనే, నేను తప్ప అన్యముగా ఏది లేదు. ఏది ఏది ఎప్పుడెప్పుడు ఎలా ఎలా తెలియబడుతోందా అదంతా నేనే అఖండ ప్రజ్ఞాస్వరూపముగా నా యందే అనేక నామరూపములు తెలియబడుతోన్నా అవి నన్ను విడిచి లేవు. పైగా అవి నేనే అయి ఉన్నాయి. నీటిని విడిచి అలలు లేనట్లు అలలు నీరే అయి ఉన్నట్లు తప్ప అద్వితీయమే కలిగే ప్రజ్ఞయే సర్వజ్ఞత్వం అవుతుంది తప్ప త్రికాలాల్లోని వ్యవహారాలను ఎరిగే అన్య జ్ఞానాన్ని, సాపేక్షిక జ్ఞానాన్ని సర్వజ్ఞత్వం అనలేం కదా. 3 కాలాలలో వ్యవహారాలను ఎరిగే అన్య జ్ఞానాన్ని, సాపేక్షిక నేను అనేటువంటి లేచి వచ్చిన అహంతారూపమైన ఇప్పటి ఈ జీవుడి తెలివి 3 కాలాల్లోని వ్యవహారాలు తెలుసుకుంటుంది కదా. మనం తెలుసుకుంటుంది కదా. ఈ అన్య జ్ఞానాన్ని అవన్నీ తనకంటే వేరు అని తెలుసుకుంటోంది. దాన్ని సాపేక్షిక జ్ఞానం, తనకి తానే ఉండగలిగింది కాదు, తనకంటే వేరుగా ఎన్నో ఉన్నాయి అని తెలుసుకునే జ్ఞానం ఇప్పటి మన జ్ఞానం సాపేక్షిక జ్ఞానం, తనకి తానే ఉండగలిగింది కాదు. అదే ఆధారపడి ఉంది. మరి దాన్ని సర్వజ్ఞత్వం ఎట్లా అంటాం? నాకు అన్నీ తెలుసు కానీ తానెవరో తెలియదు. అదే అప్పుడు దాని సర్వజ్ఞత్వం అని ఎలా అంటాం? అనలేం. కాదు అని గ్రహించవయ్యా. అట్లాగే శ్రీ భగవాన్ రాసిన ఉన్నది నలువది అనుబంధంలోని పద్యభావం కూడా ఇదే. తాను లేను అని తాను లేని వారెవరైనా ఉన్నారా? తన్ను ఎవరు ఏది చెప్పిననేమి తన్ను తానే పొగడుకొనినను తిట్టుకొనినను ఏమైనది? తాను ఇతరులు అని చూడక తన స్థితిని వేడక తానెప్పుడు తన యందు ఉండవలే. రమణ హృదయం గుడిపాటి రాజగోపాల్ గారిని చెప్పుకున్నాం. రమణ హృదయంలో చెప్పబడింది. రమణాశ్రమ అనుబంధం 38వ పద్యంలో తాను లేని వారు ఎవరున్నారు? నేను లేనిగా అనండి, వారు వీరు ఉన్నారండి అని ఎవరైనా అంటారా? వారు వీరు ఉన్నారు, కష్టాలు సుఖాలు ఉన్నాయి, గాని నేను లేనండి అని ఎవరు అనరు. నేనుంటేనే అవన్నీ ఉన్నట్లు తోస్తాయి. అట్టి నిన్ను సదా అన్నిటి యందు ఉన్నటువంటి నిన్ను ఎవరు ఏమంటే ఏమిటి? నిన్ను నువ్వే పొగుడుకుంటే ఏమిటి, తిట్టుకుంటే ఏమిటి? నిన్ను ఇతరులు ఏమంటే ఏమిటి? తాను ఇతరులు అని చూడక తన స్థితిని వేడక తానెప్పుడు తన యందే ఉండవలేను. నేను ఇతరుడు అని చూడకు, నీ యందు ఇతరుల యందు ఉన్నటువంటి ఏకైక ప్రకాశమే నీ నిజస్వరూపం అని చూడు అని తన స్వరూపము తన స్థితిని విడిచిపెట్టకుండా తన యందే సదా ఉండవలేను. నీకు ఎదురుగా ఒక వ్యక్తి కనిపిస్తున్నారనుకో, అప్పుడు నువ్వు ఆ వ్యక్తిని, అతడి వ్యవహారాన్ని, దానిలో తప్పప్పుల్ని, మంచి చెడ్డల్ని ఊహిస్తూ భావిస్తూ తదనుగుణంగా వ్యవహారం చేస్తావు. అవునా? కానీ ఆ వ్యక్తి యొక్క వ్యవహారాలను ఏమాత్రము ఉపేక్షించి పూర్తిగా ఆ వ్యక్తి యందు నా యందు ఉన్నటువంటి ఒకే ఒక ప్రకాశమును విడువక ఉండుము. అలా విడవకుండా ఉంటే ఆ వ్యక్తి యొక్క వ్యవహారాలు మారుతాయా అంటే ఆ వ్యక్తి యొక్క వ్యవహారాలు ఎందుకు మారడం? మారితే ఏమిటి, మారకపోతే ఏమిటి? ఆ వ్యక్తి నిన్ను తిడితే ఏమిటి, కొడితే ఏమిటి, నిన్ను పొగిడితే ఏమిటి? అతడు ఆ శక్తి లేకపోతే లేడు కదా. అలాగే నిన్ను నువ్వు తిట్టుకున్నా, నిన్ను నువ్వు పొగుడుకున్నా, ఇతరులు నిన్ను తిట్టినా
ఇతరులు నిన్ను పొగిడినా నీకు ఒరిగేదేముంది, తరిగేదేముంది? ఇప్పుడు ఒక అతడు నిన్ను తిట్టాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? నిన్ను నువ్వు జ్ఞానముగా ఎరిగితే అతడు తిట్టినందుకు బాధపడతావా? బాధపడం. నీవు ఇతరుల్ని తిడుతున్నావు ఎందుకు? అతడిని నీకంటే వేరని చూస్తున్నావు గాని అతడు నీవు కూడా అఖండ ప్రకాశమును వీడి లేరు అని నీ స్థితిని జారకుండా నువ్వు చూసినప్పుడు ఎవరు ఏమన్నా ఏం జరిగినా అవన్నీ కూడా నాకు చెందినవి కాదు. దేహమును ఉద్దేశించి చేసిన వ్యవహారాలని దేహము నేననుకున్నవాడు బలంగా తీసుకుని బాధపడతాడు. అదే అదే మరి నేను జ్ఞానమునే ఉన్నాను, దాని యందు ఇటువంటి మంచి చెడ్డలు, తప్పప్పులు, పాపపుణ్యాలు, కష్టసుఖాలు అంటే అవి దేహానికి సంబంధించినవి కదా. నువ్వు దేహము ముందుల జ్ఞానానికి దాంతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి లేదని తెలిసాక నువ్వు ఆ దేహానికి సంబంధించిన ఏవి కావు, దాన్ని వెలిగించు జ్ఞానాన్ని నీకు తెలిసాక దాని యొక్క మంచి చెడ్డలు, తప్పప్పుల వల్ల నీకు రాగద్వేషాది భయక్రోధాదులు ఎందుకు కలుగుతాయి? స్వరూప జ్ఞానము స్ఫుటంగా లేక, దేహ జ్ఞానము గట్టిగా ఉండడం వల్ల. ఇది వదలాలంటే నిరంతర స్వరూప స్పృహ కలిగి ఉంటే, ఇంతకుముందు నేను రూపమునన్న ఆ స్పృహ తొలగిపోతుంది. అప్పటికి ఆ రూపాన్ని తిట్టినా పొగిడినా అది ఎలాగున్నా ఎప్పుడున్నా దాని ఊసే నీకుండదు. ఉంటుందా? ఎలాగంటే చెప్పుకున్నాం కూడా, పాము తన కుబుసాన్ని వదిలేశాక ఆ కుబుసాన్ని గురించి కొంచెము కూడా ఆలోచించదు కదా, దాని వంక తిరిగి చూడదు కదా. అలాగే మనకి మన తల నుంచి వెంట్రుకలు ఎన్నో రాలిపోతూ ఉంటాయి. దాని గురించి నువ్వు పట్టించుకుంటావా? ఆ రాలిపోయిన వెంట్రుకలు, అమ్మో నా వెంట్రుకలను మూట కట్టుకుని దాచుకుంటావా? దూరంగా పడేస్తావు. ఎందుకు? అవి త్యజించవలసిన వస్తువులు. అలాగనే దేహమును ఒక త్యజించవలసిన వస్తువని, అది నేను కాదని తెలిసిన తరువాత దాని మంచి చెడ్డలు, తప్పు ఒప్పుల రూపురేఖలను బట్టి నువ్వు సుఖదుఖాల అనుభవాలను పొందుతావా? త్యజించవలసిన వస్తువు త్యజింపబడింది. నీ స్వరూప జ్ఞానం నీకు కలిగితే. కాబట్టి కనుకనే నేనెవరు అనే వచన గ్రంథంలో శ్రీ భగవాను ఇతరులకు ఒకడు ఇచ్చేదంతా తనకే ఇచ్చుకుంటున్నాడు. ఇతరుడు ఎవడూ లేడు అతని యందు, తన యందు ఉన్నది ఒకటే. ఇతరులకు ఒకడు ఇచ్చినదంతా తనకే ఇచ్చుకుంటున్నాడని చెప్పిన విషయం పాఠకులకి అందరికీ తెలుసు. కనుకనే అనన్యము అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు. అహంకార వశమైన వాడు అంటే దేహాత్మ భావన కలిగిన వాడు అన్నింటికంటే కూడా తననే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. దాంతో పోలిస్తే సర్వమును తానే అని చూసే జ్ఞాని ఎంత మేరకి ఇతరుల్ని ప్రేమిస్తాడో మన మనసుతో కొలవగలమా? అహంకారమునకు వశమే ఆకారము నేననేటువంటి భ్రమకి వశపడిన వాడు ఇతరులన్నింటికంటే తననే తను ఎక్కువగా ప్రేమించుకుంటాడు. ఏది చేసినా తన సుఖం కోసమే, తన సంతోషం కోసమే చేస్తూ ఉంటాడు. తానంటేనే తనకి ప్రీతి. దేహం నేను అనుకున్న వాడికి, మరి దేహం నేను అని అనుకున్న వాడికి దేహము మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కదా. దాంతో పోలిస్తే సమస్త దేహములు నేనే, అంతా నేనే అని చూసే జ్ఞాని ఇక ఎంత మేరకి ఇతర ప్రాణులన్నిటినీ ప్రేమిస్తూ ఉంటాడో మనం ఊహించగలమా? ఒక్క దేహం మీద ప్రేమ ఉంటేనే పట్టలేక దాని మీద ప్రేమతో ప్రతి దానిని దాని మీద ప్రేమతోటే మనం చేస్తున్నామే. మరి విశ్వంలో ఉన్న సమస్త నామరూపములు నేనే నన్నుకున్న వాని యొక్క ఆ అనంతమైన ప్రేమను మనము కొలువగలమా? కారణం అజ్ఞాని యొక్క అభిమానం ఖండితమైంది, పరిమితమైంది. మన అభిమానం
విభక్తమైపోయింది. స్వల్పమైన దేహము మాత్రమే నేను అన్న భావంతో బంధింపబడిపోయింది. జ్ఞాని యొక్క అభిమానము అనన్యమై, అఖండమై, పరిపూర్ణమై ఉంది. అదే అనన్యమైన ప్రేమ. అఖండమగు ప్రేమని పంచడమే జ్ఞాని యొక్క స్వభావం. అన్య వస్తువే లేదు. నీ శరీరం నిండా అనేక వేరు వేరు అవయవాలున్నా, వేరు వేరు వ్యవహారాలు చేస్తున్నా అది నీకంటే అన్యం అనుకుంటావా అమ్మా? అనుకో కదా. అన్ని వేరువేరుగా ఉన్నాయి. వేరు నామరూపాలు కలిగి వేరువేరు వ్యవహారాలు చేస్తూ ఉన్నాయి. కానీ అన్ని వేరువేరు అవయవాలు, వేరువేరు ఆకారాలు, వేరువేరు వ్యవహారాలు జరుగుతున్నా అన్ని కలిపి నేనంటావా? విడిగా నేనంటూ వేరే ఒక్కొక్క దాన్ని చూస్తావా? అన్ని కలిపి. కాబట్టి గోరికి నొప్పెట్టినా నీకే నొప్పి, దెబ్బ తగిలినా నీకే నొప్పి, వెంట్రుక కొస లాగినా నీకే నొప్పి, కన్ను బాగోపోయినా నీకే నొప్పి, ముక్కు బాగోపోయినా నీకే నొప్పి, కన్ను బాగోపోయినా నీకే నొప్పి, కాలు బాగోపోయినా నీకే నొప్పి, కడుపు బాగోపోతే నీకే నొప్పి. అవి వేరువేరు అవయవాలు, వేరువేరు నామరూపాలు, వేరువేరు వ్యవహారాలు కలిగి ఉండగా మరి నీకెందుకు నొప్పి? నేను ఒక్కటే, అంతా నువ్వే కాబట్టి. అవునా? అలాగే నీకు సంతోషం కలిగిందనుకోండి, శరీరం అంతా పులకరిస్తుంది, నీ మనసు చిందులేస్తుంది, అన్ని ఇంద్రియాలు కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటాయి. ఎందుకు? అంతా నువ్వే కాబట్టి. నీ శరీరం అంతా నువ్వే. అక్కడ వేరువేరు అవయవాలు, అంగాంగాలు ఉన్నాయి, కానీ నువ్వే. నీ ఈ భావన పరిమితమైపోయింది, దేహమంతా మాత్రమే అయిపోయింది. అందుచేత నీకు దీని మీద మాత్రమే ప్రేమ. అన్యమైనవన్నీ కూడా నీకు వేరు అనుకుంటావు కాబట్టి వాటి మీద నీకు ఇటువంటి ప్రేమ ఉండదు. అయితే మరి భగవంతుడు అన్నిటి యందు ఉన్నటువంటి అఖండ ప్రకాశాన్ని నేనేనని తెలుసుకున్నవాడు అన్ని దేహముల మీద సమత్వం, అన్ని ఇంద్రియముల మీద నీకు సమత్వమైన ప్రేమ ఎలా ఉందో అన్ని నామరూపాల మీద ఒకే సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. ఉపమానం అర్థమైందా? అర్థమైంది. కాబట్టి అజ్ఞాని యొక్క అభిమానం ఖండితమైంది, కానీ జ్ఞాని యొక్క అభిమానము అనన్యము, అఖండము, పరిపూర్ణము అయి ఉంది. అదే అఖండమైన ప్రేమ, అనంతమైన ప్రేమ. అట్టి ప్రేమను పంచడమే జ్ఞాని యొక్క స్వభావం. పరిమితమైన దేహము మీద, పరిమితమైన ఇంద్రియముల నిండా ప్రేమను ఎట్లా సర్వ సహజంగా నేను నాది అని పంచుతున్నావో అలాగే అపరిమితమైనటువంటి సమస్త నామరూపాల మీద నేనే నాదేననేటువంటి పరిపూర్ణమైన ప్రేమని తన స్వరూపము నెరిగిన జ్ఞాని పంచుతాడు. అలా పంచడం అతని స్వభావం. నీ శరీరాన్ని ప్రేమించి కౌగిలించుకోవడం నీ స్వభావం ఎట్లో, సమస్త శరీరములు నేనేనున్న తన అఖండ జ్ఞాన ప్రకాశ స్వరూపాన్ని ఎరిగిన వాడు సమస్త విశ్వమును అలాగున ప్రేమించుట జ్ఞాని యొక్క స్వభావం. శ్రీ మురుగరారు తమ రమణ పురాణమునందు, రమణ సన్నిధి మొరైన గ్రంథమునందు 2014 ముద్రణ, రమణ కేంద్రం, హైదరాబాద్ వారు, దానిలో పంక్తులు జ్ఞానస్వరూపుడైన ఈశ్వరుని అనన్యమైన ప్రేమను పంచేవాడిగా ఇలా కొనియాడారు. సకల ప్రాణులకు కరుణతో ఆనందాన్ని కలిగించడమే లక్ష్యమని భావించే ఈశ్వరుడు. సకల ప్రాణులకు కరుణతో, ప్రేమతో ఆనందాన్ని కలిగించడమే లక్ష్యమై ఉన్నవాడే ఈశ్వరుడు. అలాగే శ్రీ రమణ పురాణం పంక్తుల్లో 483, 484లో నీ సహజ స్వరూపమే ఆనందం, అందుచేతనే నీకనన్యమైన వాని అన్నింటినీ నీవు ఆనందాన్ని నీకన్యమైన వాటికన్నింటికి నీవు ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటావు. అసలు నీ స్వరూపమే, నీ స్వభావమే ఆనందమై ఉండడం చేత నీకంటే అన్యముగా నీ చేత తెలియబడే ప్రతి దానికి నీవు ఆనందాన్నే పంచుతూ ఉంటావు.
వెన్నెలను వెదజల్లడం చంద్రుని లక్షణం. కాబట్టి వారు వీరనక అది ఈవెనక అందరికీ చల్లని వెన్నెలను పంచుతూ ఉంటాడు. అలాగే ఆనందమే సహజ స్వరూపమైన భగవంతుడు అందరి యందు అందరికి ఆనందాన్నే అందిస్తూ ఉంటాడు అన్నారు శ్రీ మురుగనార్ గారు. ఈ విధంగా అనన్యమైన ప్రేమను చేకూర్చువారు ఒక్కరే తమ హృదయాన్ని పూర్తిగా అరుణాచలునికి అంటే ఆత్మకి అప్పగించుకున్న వారు అవుతారు. ఈ విధంగా అనన్యమైన అన్నిట సర్వమునందు ప్రకాశిస్తున్న ఏకైక ఆ స్ఫురత్ స్వరూపమే, ఆత్మస్వరూపమే తానుగా తన్ను తాను ఎరిగినవాడు. అనన్యమైన ప్రేమను చీకూర్చేవారు తమ హృదయాన్ని పూర్తిగా ఆ అఖండ చైతన్య స్వరూపానికి అప్పగించుకుంటారు. అప్పుడు వాస్తవానికి అనన్యముగా అభిన్నముగా అభిమానాన్ని ప్రకటించడమే పరాధం. నాకంటే అన్యంగా ఏదీ లేదు, నాకంటే భిన్నంగా ఏదీ లేదు, అంతా నేనే, నేనే అంతా అని తన అపారమైన ప్రేమని పంచడమే పరాభక్తి అంటేను. భగవంతుని యందు పరాభక్తి అంటే అదే. కనుక ఈశ్వరునికి అహంకారపూరితమైన మనస్సుని పూర్తిగా సమర్పించడం, ఆయననే నిత్యము దర్శించడం, అహం స్ఫురణమైన తానే అన్నిటి యందు అనన్యమైన ప్రేమ చూపించుట మొదలైన వృత్తులు అనబడినవి వేరువేరు వృత్తులేవి కావు. ఇక వేరెక్కడుంది? లేదు. ఈశ్వరునికి అహంకారపూరితమైన మనస్సుని పరిపూర్ణంగా సమర్పించుకోవడం అన్నా, సమర్పించుకున్నాక ఇంకా ఆయనకు అర్పించేసుకున్నాక ఆయనే నిత్యముగా ఆయనతోటే కూడి ఆస్ఫురణయందే తాను అన్నిటి యందు ఉన్నది తానే కాబట్టి అన్నిటినీ ప్రేమిస్తూనే ఉంటాడు. అది వేరు కాదు, ఆ మూడు ఒక్కటే. అంటే అహం స్ఫురణ, ప్రకాశ, ఆత్మానుభూతే. నేను అన్న స్ఫురణ యందు సదా ఉండినటువంటి స్వయం ఆత్మానుభవమే అది. కనుక మనస్సుని పూర్తిగా అరుణాచలేశునికి సమర్పించిన పిదప ఇక నామరూపరహితమైన నేనుగా అనగా అహం స్ఫురణగా తనను గ్రహించిన జ్ఞానియే మానవ జన్మలో పొందవలసిన విజయమును పొందగలుగుతాడు. అదమ్మా, మానవ జన్మ వచ్చినందుకు పొందవలసిన విజయం ఏమిటి? మనస్సును పూర్తిగా భగవంతుడికి అర్పించినప్పుడు ఇక నేను నాది అన్నదేది లేకుండా అంతా ఆ పరమాత్ముడే నాయందు ఈ దేహమునందున్న ఆత్మస్వరూపమేనని తన తెలివిని తన ఆత్మకు అర్పించుకున్నప్పుడు ఇక నామరూపరహితమైన ఉత్త నేనుగా అనగా అహం స్ఫురణ రూపముగా తనను తానే నేనే, ఆ స్ఫురణ స్వరూపాన్ని నేనే అని గ్రహించిన జ్ఞానియే మానవ జన్మలో పొందవలసిన విజయాన్ని పొందినవాడు. నేను ఆ స్ఫుర స్వరూపాన్ని సదా ఉన్నాను, సచ్చిదానందమై ఉన్నాను, నేను శాశ్వత పరమాత్మ అనేటువంటి తన నిజస్వరూపాన్ని గ్రహించిన జ్ఞానియే మానవ జన్మ కలిగినందుకు పొందవలసిన విజయాన్ని పొందినవాడవుతాడు. కాబట్టి మనకి తెలిసింది గనక మన హృదయమందు స్వయంగా ప్రకాశిస్తున్న స్వయం జ్యోతి అయిన అహం స్ఫురణలో సదా ఉండి ఉండడం వల్ల దాని యందు దాని స్వరూప స్వభావాలు పొందగలుగుతాం. ఆ స్వరూప స్వభావాలని పొందడమే మానవ జన్మ యొక్క పరమ శ్రేయస్సు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం అరుణాచల పంచరత్నంలో 5వ శ్లోకంలో కనుక సర్వమును నీదు రూపముగా అని కీర్తించారు. దీని గురించి గురువాచక కోవైలో శ్రీ భగవాన్ ఇలా అన్నారు: తాను తప్ప
తానంటే ఆత్మ. తాను తప్ప ఉనికి గల వేరే వస్తువు ఏదీ లేదు కాబట్టి నీరు లేకపోతే అల అనబడే వస్తువు రూపం ఏదైనా ఉంటుందా? ఉండదు. లేనట్లు తాను తప్ప. హరి ఓం నమః.